11th జూన్ వెనస్డే ఇండియన్ స్టాక్ మార్కెట్ సైడ్ వేస్ లో క్లోజ్ అయిందండి. నిఫ్టీ 50 ప్రీవియస్ క్లోజింగ్ తో చూసుకుంటే ఆల్మోస్ట్ 37 పాయింట్స్ ఇంక్రీజ్ అయ్యి 25,141 దగ్గర క్లోజ్ అయింది. సెన్సెక్స్ ప్రీవియస్ క్లోజింగ్ తో చూసుకుంటే 123 పాయింట్స్ ఇంక్రీజ్ అయ్యి 82,515 దగ్గర క్లోజ్ అయిందండి. టాప్ పర్ఫార్మర్స్ లో వచ్చేసి ఫార్మా సెక్టర్ స్ట్రాంగ్ ఉండడం వల్ల వోక్ ఫార్మా రాకెట్ లా పెరిగిందండి. ఆల్మోస్ట్ 18.4% ఇంక్రీజ్ అయింది. రతన్ ఇండియా ఎంటర్ప్రైజెస్ వచ్చేసి 11.21% ఇంక్రీజ్ అయింది. న్యూలాండ్ ల్యాబ్స్ వచ్చేసి 7.5% ఇంక్రీజ్ అయ్యాయి. టాప్ లూజర్స్ లో ఇండియా ఎనర్జీ ఎక్స్చేంజ్ వచ్చేసి 7.7% డిక్రీజ్ అయింది. యునైటెడ్ స్పిరిట్స్ వచ్చేసి 6.59% డిక్రీజ్ అయింది. ఇంజనీర్స్ ఇండియా వచ్చేసి 5.18% డిక్రీజ్ అయింది. మేజర్ ఇండెక్స్ లో మనం సైడ్ వేస్ చూసాము, కానీ కొన్ని స్టాక్స్ లో మూవ్మెంట్ ఉందండి. బుల్లిష్ మూవ్మెంట్, బేరిష్ మూవ్మెంట్ ఉంది. అలాంటి స్టాక్స్ ని మీరు ఫైండ్ అవుట్ చేయాలంటే మీకు స్టాక్ ఫిల్టర్ అనేది కావాలండి. అది మనం ప్రొవైడ్ చేస్తున్నాము. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు స్క్రీన్ మీద వాట్సాప్ నెంబర్ ఉంది, టెక్స్ట్ చేయండి, మన క్లాసెస్ లో జాయిన్ అవ్వండి. ఓకేనా? థ్యాంక్ యూ సో మచ్ అండి.